హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే స్మాల్ రిక్వెస్ట్ అండి అందరికీ, మన ఛానల్లో మంచి మంచి కథలు, నోవెల్స్ కూడా పెట్టున్నాను. సో ఒకసారి మీరు మన ఛానల్ చెక్ చేసి విన్న తర్వాత మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మన కథలను లైక్ కూడా చేయండి. అలా చేసినట్లయితే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందండి. అలాగే మన కథలు విన్న తర్వాత మీరు నాకేమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కమెంట్ సెక్షన్లో నాతో ఇంటరాక్ట్ అవ్వండి, సరేనా అండి? ఇక కథలోనికి వెళ్దాం. ఈనాటి కథ కొమ్మూరి వేణుగోపాలరావు గారు వ్రాసిన ప్రేమ నక్షత్రం 10వ భాగం నా మాటల్లో. మిగిలిన 9 భాగాలు మన ఛానల్లో ఉన్నాయి. ఆ 9 భాగాలు విన్న తర్వాత ఈ 10వ భాగాన్ని కంటిన్యూ చేయండి. ఇక కథ ఇలా ముందుకు సాగుతుంది. అసలు అర్థం కానిది మనస్సు, లొంగ తీస్తే లొంగిపోయేది మనస్సు, విశ్వ ప్రయత్నం చేసిన లొంగనిది మనస్సు, క్రూరమైనది మనస్సు, జాలి అయినది మనస్సు, వికృతమైనది మనసే, అందమైనది మనస్సు. మనస్సులోని అనుక్షణం మెదిలే ఆలోచనలను రికార్డ్ చేయగలిగితే మనిషి ఎంత ద్వంద్వజీవో అర్థమైపోతుంది. ఆ మాటకొస్తే ద్వంద్వజీవి కాని మనిషి ప్రపంచంలో లేడు. ఆమె మనసు మైక్రోస్కోప్ స్లైడ్ మీద లగ్నం కాలేదు, ఎక్కడెక్కడో విహరిస్తోంది. చివరకు యాంత్రికంగా కూడా చూడలేక కుర్చీలో వెనక్కి ఆనుకొని నిట్టూరుస్తూ కూర్చుంది. సాయంత్రం ఇంటికెళ్ళాక స్నానం చేసి చేతిలో పుస్తకం పట్టుకొని కూర్చుంటే ధ్యాస దాని మీదకి పోవటం లేదు. లేచి కాసేపు ఆ గదిలోంచి ఈ గదిలోకి, ఈ గదిలోంచి ఆ గదిలోకి కాలుగాలిన పిల్లిలాగా తిరిగింది. ఆమె ఇదివరకప్పుడు ఒంటరితనంలో మాధుర్యం అనుభవిస్తూ ఉండేది. మనుషులతో మాట్లాడాలన్నా, మనుషుల మధ్య ఎక్కువగా మసలాలి అన్నా చిరాగ్గా ఉండేది. ఇప్పుడు ఒంటరితనం అంటే ద్వేషంగా ఉంది, భయంగా ఉంది. జీవితంలో 35 వసంతాలు గడిచిపోయాయి. ఏం పొందిందో ఏం పోగొట్టుకుందో ఇప్పుడు తెలుస్తుంది. తిరిగి రానిది అవివేకంతో వదిలేస్తే చివరకు ఏం మిగులుతుందో ఇప్పుడిప్పుడే బోధపడుతోంది. అద్దం దగ్గరకు వెళ్ళి ఎదురుగా నిల్చొని ముఖం చూసుకుంది. సంవత్సరాలుగా రోజు చూసుకుంటున్న విసుగు అనిపించనిది, ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించేది, ఆత్మవిశ్వాసం కలిగిస్తూ ఉండేది మనిషి ముఖం. కానీ తాను మాత్రం ఎప్పుడు శ్రద్ధగా చూసుకోలేదు. ఇవాళ పరీక్షగా కళ్ళు, చెంపలు, మెడ అన్నీ అవలోకించింది. వీటిలో ఏమైనా మార్పులు వచ్చాయా? సంవత్సరాల క్రితం ఉన్నట్లున్నాయా? లేకపోతే మార్పు వస్తే ఏంటా మార్పు? తన కళ్ళల్లో కాంతి తగ్గలేదు, కానీ ఆ కాంతిలో శోభ లేదు. తన చెంపల్లో నునుపు తగ్గలేదు, కానీ ఆ నునుపులో సొగసు లేదు. తన శరీరంలో బింకం కూడా తగ్గలేదు, కానీ ఆ బింకంలో లావణ్యం లేదు. ఏడుపు వచ్చింది. గుండె బరువెక్కినట్లయిపోయింది. అవయవాలు వెలా తెలాపోయినట్లయిపోయింది. రోజు అయితే ఈసరికి వంట ప్రయత్నంలో ఉండేది. ఎవరి కోసం ఈ తిండి? ఒంటరిగా దిక్కులేని దానిలా కంచం ముందు కూర్చొని ఏమిటి అర్థం లేకుండా కడుపు నింపుకోవటం? యువతలికి వచ్చి బాల్కనీలో నిల్చుంది. కల్నల్ మనసులో మెదులుతున్నాడు. ఇహ నిగ్రహించుకోలేకపోయింది. తలుపు దగ్గరగా వేసి బయలుదేరింది. అప్పటికి చీకటి పడింది. వెళ్ళేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బయట రాముడు కానీ నాయర్ కానీ కనపడలేదు. హాల్లో లైట్ వెలుగుతుంది, కానీ కల్నల్ లేడు. పక్కనే అతని బెడ్రూమ్ ఉంది. లోపలికి వెళ్ళొచ్చా? గుమ్మం దాకా వెళ్ళి సంకోచంగా ఆగిపోయింది. సార్ అని పిలవబోయింది, కానీ ఏదో మొహమాటం ఆపింది. మెల్లగా తలుపు తోసింది. లోపల కల్నల్ చాప మీద సుఖాసనంలో కళ్ళు మూసుకు కూర్చొని మెడిటేషన్లో ఉన్నాడు. పంచి కట్టుకుని ఉన్నాడు. పైన షర్ట్ లేదు, చిన్న చిన్న బ్యాండేజెస్. దగ్గరికి వెళ్ళి నిలబడింది. ఎంత బలిష్టంగా ఉన్నాడు, ఎంత ప్రశాంతంగా ఉన్నాడు, ఎంత 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 అందంగా ఉన్నాడు. ఆ దృశ్యం అపురూపం అనిపించింది. అప్రయత్నంగా అతనికి ఎదురుగా కూర్చుంది. అతను కూర్చున్నట్లే కూర్చుంది. చేతులు ఒళ్ళో పెట్టుకుంది. ఒక్క నిమిషం తదేకంగా అతని ముఖంలోకి చూసి తర్వాత కళ్ళు మూసుకుంది. ఆమె నరంలో ఏదో శబ్దం వినిపించసాగింది. అలా చాలా నిమిషాలు గడిచిపోయాయి. కల్నల్ కళ్ళు విప్పాడు. ఎదురుగా కనిపించిన దృశ్యం మనోజ్ఞంగా ఉంది. పుల్లకితుడైపోయాడు. ఈమె ఇక్కడికెప్పుడు వచ్చింది? ధ్యానంలో ఎప్పుడు కూర్చుంది? ఎంత దగ్గరగా ఉంది తనకు, ఎంత అందంగా ఉంది. ఈ అనుభూతి ఎంత హాయిగా ఉంది. అతనికి అక్కడి నుంచి లేవాలి అనిపించలేదు. ఆమె వంక తన్మయంగా చూస్తూ అలాగే కూర్చున్నాడు.
చివరకు చూడామణి కళ్ళు విప్పింది. ఎదురుగా చెదరకుండా కూర్చొని తన వంక తదేకంగా చూస్తున్న కల్నల్ అనుకోకుండా చిరునవ్వు నవ్వింది. ఎంతసేపు అయింది? ఏమిటి? మీరు ధ్యానం నుండి లేచి? చాలాసేపు. అవును, మీరు ధ్యానం ఎప్పుడు నేర్చుకున్నారు? నేర్చుకోలేదు. మరి అంత నిర్మలంగా ఎలా చేస్తున్నారు? ఆ నిర్మలత్వం ఈ వాతావరణం కలిగించి ఉంటుంది. నేను ప్రయత్నించి ఏమీ చేయలేదు. మరి మంత్రం ఎవరు చెప్పారు? చూడమని నవ్వింది. ఈ మంత్రం ఓ నిశ్శబ్ద శబ్దం కోసమే అని ఒకసారి మీరు చెప్పారు. రామకృష్ణ పరమహంసో వివేకానందుడో సరిగ్గా గుర్తులేదు, ఒకసారి చెప్పారు. ధ్యానానికి ఎవరికి ఏ శబ్దం పోని పదం నచ్చితే దాని మీద చెయ్యవచ్చు అని. నాలోని శబ్దాన్ని నేనే నిర్మించుకున్నాను. ఏమిటది అని కల్నల్ అడగలేదు. అది రహస్యంగా ఉంచాలని అతనికి తెలుసు. రండి, బయటకెళ్ళి కూర్చుందాం. ఇద్దరూ లేచి బయట గదిలోకి వచ్చారు. కల్నల్ తాను ఓ సోఫాలో కూర్చున్నాక ఎదురుగా ఉన్న సోఫాలో చూడమని కూర్చుంది. అవును, దేనికిలా వచ్చారు? మిమ్మల్ని చూడాలని అని నాలిక కొరుక్కొని పరామర్శించాలనే వచ్చాను. అందుకు. దేనికి? యాక్సిడెంట్ అయిందంటగా. కల్నల్ తన శరీరం వైపు చూసుకున్నాడు. ఇంతసేపు షర్ట్ లేకుండానే ఉన్నాడన్న సంగతి అప్పుడు దృష్టికి వచ్చింది. చాలా చిన్న దెబ్బలే అంటూ లేచి లోపలికి వెళ్ళి లాల్చీ వేసుకొచ్చాడు. అదే పెద్ద యాక్సిడెంట్ అయి ఉంటే ప్రాణం పోయేది. చూడమని ఒళ్ళు జల్లుమంది. అలా జరుగుంటే అన్నది తేరుకున్నాక. ఏమవుతుంది? నా గురించి ఎవ్వరూ బాధపడరు, నాకెవ్వరూ లేరు కనుక. నేను ఒంటరివాణ్ణి కనుక. మీరు ఒంటరితనాన్ని ఎందుకు కోరుకున్నారు? ఒక్కొక్క మనిషికి జీవితం గురించి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఒకరికి ఒకరు దగ్గరవుతూ ఉన్న కొద్దీ, ఒకరితో ఒకరు సంబంధం పెట్టుకున్న కొద్దీ, ఒకరి మీద ఒకరికి అభిమానంతో పాటు అధికారం కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. దాంతో అసహనం, అసంతృప్తి, మానసికమైన హింస ఇలాంటి సమస్యలు ఎన్నో ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఈ బాధలన్నీ దేనికి? ఏ ఆంక్షలు లేని ఏకాంత జీవితం సుఖం కదూ. ఆంక్షలు లేకపోవచ్చు, కానీ మనిషి కాంక్ష లేకుండా ఎలా ఉంటాడు? అతను ఆమె కళ్ళల్లోకి ఆశ్చర్యంగా చూశాడు. కాంక్ష ఉంటే నొక్కి పారేస్తే నలిగిపోతుంది అన్నాడు. తర్వాత, నొక్కి నలిపేయటం దేనికి? కాంక్ష అంత కూడనిదా? అతను జవాబు చెప్పలేదు. పోనీ ఇంకో ప్రశ్న అడుగుతాను. అధికారం, అసంతృప్తి, అసహనం ఉన్న తోడే నిస్సారమైన ఒంటరితనం కన్నా మేలని మీకెప్పుడూ అనిపించలేదా? ఆమె మాటలకు అతను ఇంకా ఇంకా ఆశ్చర్యపోయాడు. మీరు కూడా ఒంటరితనాన్నే కోరుకున్నారు కదా, ఎందుకలా అడుగుతున్నారు అన్నాడు. ఆమె తల వంచుకుంది. ఏమీ సమాధానం లేదు. చెప్పండి. తల ఎత్తి అమాయకంగా చూసింది. తెలీదు. ఇన్నాళ్ళు ఒంటరితనం ఆనందంగా ఉండేదా? ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచనలు తప్ప వేరొకటి లేదు. ఎంతో నిగ్రహంగా కనిపించే వాళ్లల్లో కూడా ఎంత అమాయకత్వం దాగి ఉంటుంది. అతనికి ఆమె పక్కకు వెళ్ళి కూర్చోవాలి అనిపించింది. మెల్లిగా ఆమె ఒళ్ళోకి జారి తలవాల్చి పడుకోవాలి అనిపించింది. కానీ తను నిట్టూర్పు అణుచుకున్నాడు. తన చుట్టూ ఓ ఇనుపగోడు నిర్మించుకున్నాడు. ఇంకో ప్రశ్న అడిగేది. మౌనంగా చూశాడు. ఒంటరితనం సంగతి అలా ఉంచండి. ఇంత కఠినత్వాన్ని కూడా దేనికి వరించారు? మళ్ళీ అదే మౌనం, అదే చూపు. విజయ్ కుమారిని ఉద్యోగంలోంచి తీసేయటం చాలా కఠినంగా ఉంది. ఆమె ఆఫీస్కి చాలా సర్వీస్ చేసింది. కానీ ఆమె రూల్స్ అతిక్రమించి నిజాన్ని కప్పిపుచ్చింది. కానీ ఆమె విషయంలో ఆమె కాదు, తప్పు చేసి ఈ కంపెనీలో ఎవ్వరూ శిక్ష నుంచి తప్పించుకోలేరు. ఆఖరికి మీరైనా సరే. మీరైనా అంటే నేను అందరిలో ఒక్కదాన్నే కదా, ప్రత్యేకంగా ఎందుకు పేర్కొనాలి? అవుననుకోండి, తడుముకున్నాడు. ఏమో అలా అనేశాను. పోనీలేండి. అయితే విజయ్ కుమార్ విషయంలో మీ వైఖరి మార్చుకోరా? మార్చుకోను. మీ కఠినత్వం మీకు బాధ అనిపించడం లేదు? కర్తవ్యం నిర్వహించడంలో నేను బాధను నిర్దాక్షిణ్యంగా అదిమేస్తాను. మీ ఇష్టం అని నిట్టూర్పు విడిచింది. హఠాత్తుగా లేచి నిలబడి వస్తాను అని అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయింది. తర్వాత చాలాసేపు అతను అలా స్తబ్దంగా కూర్చొని ఉండిపోయాడు. ఆమె వెళ్ళిపోయాక ఆమెతో పాటు కాంతిరేఖలు కూడా బయటకు నిష్క్రమించినట్టు అతనితో పాటు చీకటి మిగిలిపోయినట్లయిపోయింది. జనతా ఫార్మాస్యూటికల్స్ కంపెనీ స్టోర్ కీపింగ్ డిపార్ట్మెంట్లో వల్లభరావు స్థానంలో నియామకమైన మనిషి పేరు జగన్నాథం. ఒకరోజు ఉదయం అతను తన పనిలో తన నిమగ్నుడై ఉండగా ఎదురుగుండా ఒక మనిషి వచ్చి నిలబడ్డాడు. జగన్నాథం తలెత్తి చూసి నిర్ఘాంతపోతూ, అరే సురేష్, నువ్వా అన్నాడు. సురేష్ నవ్వి అతనికి ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నాడు. ఎప్పుడొచ్చావు? మొన్న రాత్రి వర్షంలో వెతుక్కుంటూ మీ ఇంటికొచ్చాను. తాళం పెట్టి ఉంది.
నిన్న కూడా చూశాను, నువ్వు లేవు. ఇవాళ పొద్దుట మీ ఇంటికి వెళితే నువ్వు అప్పుడే ఆఫీస్కి వెళ్ళావని తెలిసింది. సరాసరి వచ్చేశాను. నన్ను రమ్మని అలా ఎందుకు చేశావు? అనుకోని పరిస్థితుల్లో ఊరు విడిచి వెళ్లాల్సి వచ్చింది. నిన్ను కలుసుకున్నందుకు సంతోషం, కానీ నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. ఏం? జగన్నాథం భయంగా అటూ ఇటూ చూస్తూ మెల్లగా అన్నాడు. ఈ కంపెనీ రూల్స్ అతి కఠినంగా ఉంటాయి. గోడలకు చెవులుంటాయి. మనం ఇక్కడ మాట్లాడుకోకూడదు. ఎక్కడ కలుసుకుందాం? సాయంత్రం 6 దాటాక గుడి దగ్గరికి రా. అక్కడైతే ఎవ్వరూ అనుమానించరు. సరే అని సురేష్ లేచి నిలబడ్డాడు. ఆ సమయానికి ప్రస్తుతం కంపెనీ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న వల్లభరావు అటుకేసి వచ్చాడు. అతన్ని చూసి జగన్నాథం కనుబొమ్మలు ముడిపడ్డాయి. వల్లభరావు వారిద్దరి వంక అసహనంగా చూశాడు. జగన్నాథం లేచి నుంచొని, ఇతను నా ఫ్రెండ్ సురేష్ అన్నాడు. వల్లభరావు సురేష్ చాపబోతున్న చేతిని అందుకోకుండా, నో విజిటర్స్ ఇన్ ద ఆఫీస్ అవర్స్ అంటూ ముందుకెళ్ళిపోయాడు. అబ్బో, చాలా స్ట్రిక్ట్ ఫెలోలా ఉన్నాడే. వీడి స్ట్రిక్ట్ మండా. ఇదివరకు ఈ సీటు వీడిదే. మార్ఫియా అమ్ముకొని తెగ తిన్నాడు. సంపాదన పడిపోయిందని ఏడుపు అన్నాడు జగన్నాథం కసిగా. రైట్, వస్తా. సురేష్ బయటకొచ్చేశాడు. ఇంచుమించు అదే సమయానికి రామకృష్ణ ట్యాబ్లెట్ మేకింగ్ డిపార్ట్మెంట్లో అకౌంట్లో వచ్చిన చిన్న తేడాను వెరిఫై చేసుకునేందుకు ఆఫీస్ నుంచి బయటకు వచ్చి అటుకేసి నడుస్తున్నాడు. హఠాత్తుగా ఎదురుగా ఒక విద్యుల్లత మెరిసినట్లయింది. వసుమతి కూడా అతన్ని చూసి ముఖంలో కాంతులు విరజిమ్మగా చిరునవ్వు నవ్వింది. రామకృష్ణ అటూ ఇటూ చూశాడు. దగ్గరలో ఎవ్వరూ కనపడలేదు. హలో, బాగున్నారా అని పలకరించాడు. ఒక్కరోజుకే పరామర్శలా? ఫస్టుగా ఉన్నాను అంది వసుమతి. నేను బాగాలేను అన్నాడు రామకృష్ణ. ఏం, ఎందుకని? నిన్న పొద్దుట తర్వాత మీరు మళ్ళీ కనపడలేదుగా, అందుకని. మీరు ఒట్టి అబద్ధాలకోరు, మిమ్మల్ని నమ్మకూడదు. కానీ నేను మీకు అబద్ధం చెప్పటం వల్ల ఎంత మేలైందో ఆలోచించలేదు. లేకపోతే మీ అన్నయ్యను ఇంకా దారుణంగా హింసిస్తూ ఉండేవాణ్ణి. ఒకవేళ కీడే జరిగి ఉంటే? చాచా, నేను చాలా మంచివాణ్ణండి. నమ్మమంటారా? ఒక రాత్రి ఒక ఇంట్లో కలిసి ఉన్న బుద్ధిమంతుల్లా ఉండటం చూసి కూడా మీరు ఇంకా నమ్మటం లేదా? సరేలేండి, నమ్మాను. మీరు బుద్ధిమంతులు, మంచివారును, మెచ్చుకున్నాను. అవును, కానీ ఎక్కడి నుంచి వస్తున్నారు? అన్నయ్య దగ్గర నుంచి. అన్నయ్యకు బ్యాంక్ వెళ్ళటానికి తీరిగలేక చెక్కు మర్చిపోయి వెళ్ళిపోయాడు. తెచ్చుకుందామని వెళ్ళాను. అన్నట్లు రేపు వెళ్ళిపోతున్నాను. అయ్యో, రేపేనా అన్నాడు రామకృష్ణ బాధగా ముఖం పెట్టి. ఏం అలా అన్నారు? మీరు వెళ్ళిపోవటం బాధగా ఉంది కాబట్టి. అక్కడ 190 బాధలండి నాకు. రామకృష్ణ తటపటాయించి, మీతో కొంచెం మాట్లాడాలండి అన్నాడు. ఇందాకటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారుగా. చాలలేదండి, ఇంకా కొంచెం. సాయంత్రం కాటేజీకి రండి. మీ అన్నయ్య ఉంటాడండి, ఫ్రీగా ఉండదు. ఫ్రీగా లేకపోతే ఏమండి, మామూలుగా మాట్లాడుకోవచ్చుగా. అందులో కొంచెం ఇబ్బంది ఉందండి, మీకు అర్థం కాదు అన్నాడు రామకృష్ణ ఇబ్బందిగా ముఖం పెట్టి. మరేం చేద్దామంటారు అన్నది వసుమతి సాలోచనగా. రామకృష్ణ కూడా ఒక క్షణం ఆలోచించి, మీరేం అనుకోకపోతే కనకదుర్గ గుడికి రాగలరా అన్నాడు సంకోచంగానే. అయ్యో, అన్నయ్యకేం చెప్పాలి, ఎలా వీలవుతుంది? ఏదో సర్ది చెప్పండి ప్లీజ్. సరేలేండి, ఉంటాను అని వసుమతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రామకృష్ణ ఆమె వెళ్ళిన వైపే చూస్తూ నిలబడిపోయాడు. అతనికేదో మైకంలో ఉన్నట్లుగా ఉంది. భుజం మీద ఎవరిదో చెయ్యి పడేసరికి తల తిప్పి చూశాడు. వెంటనే ఉలిక్కిపడ్డాడు. సురేష్, ఏమిటి బ్రదర్, ఎవరి వంక అలా ఆదమర్చి చూస్తున్నావు? ఆఫీసులో కూడా అమ్మాయిల వేటేనా? అబ్బే, లేదు లేదు. ఆఫీస్ అకౌంట్ వ్యవహారం కొంచెం సెటిల్ చేయాల్సింది. కొంచెం జటిలంగా ఉంటేనూ ఆలోచిస్తున్నాను. అతని మనస్సు చురుగ్గా పనిచేస్తుంది. సురేష్ ఆమెను చూశాడా? గుర్తుపట్టాడా? గుర్తుపడితే ఇక్కడెందుకుందో పసిగట్టేస్తే ఇంకేమైనా ఉందా? ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? నాకు తెలియదు. ఇక్కడ రూల్స్ నీకు తెలియదేమో. ఇక్కడ ఆడపిల్లలతో స్వేచ్ఛగా మాట్లాడకూడదు. పెళ్ళైన వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వరు. ఉద్యోగంలో చేరాక 3 ఏళ్ల దాకా పెళ్లి చేసుకోకూడదు. అబ్బో, చాలా స్ట్రిక్ట్లే. ఏమాత్రం నిబంధనలు ఉల్లంఘించినా ఉద్యోగాలు ఊడిపోతాయి. అందుకని మేమంతా జాగ్రత్తగా ఉంటాము. అసలు ఆడపిల్లల కేసు తలెత్తి కూడా చూడం. ఓహో, అలానా? అంతేలే, అలాగే ఉండాలే అని సురేష్ కదలబోయాడు. ఇంకా వసుమతి ఎక్కువ దూరం పోయుండదు. ఇతనికి తారసపడి దొరికిపోతే భుజం పట్టుకొని ఆపి, అవును, ఇదేమిటి మా కంపెనీకి వచ్చావు? ఎవరికోసం ఏంటి అన్నాడు. ఈసారి తటపటాయింపు సురేష్ వంతైంది. మా బంధువు ఒకతను ఇందులో పనిచేస్తున్నట్లు తెలిసింది, చూద్దామని వచ్చాను. ఏ డిపార్ట్మెంట్లో?
సరిగ్గా తెలీదు, కనపడలేదు అంటూ మళ్ళీ కదలబోయాడు. మళ్ళీ అతన్ని రెక్కపట్టుకొని ఆపి, ఆ సరే గాని మొన్న రాత్రి పోవటం మళ్ళీ రాలేదే అన్నాడు. ఒకచోట ఇరుక్కుపోయాలే, వస్తా అంటూ కదలబోయాడు అసహనంగా. ఆగు, వెళ్దూగాన్లే, మా ఇంటికి ఎప్పుడు భోజనానికి వస్తావు? మా ఇంట్లో వాళ్ళు కూడా వచ్చేసారు. ఈసారి వచ్చినప్పుడు వస్తాలే, బాగా బిజీగా ఉన్నాను. ఈసరికి వసుమతి చాలా దూరం వెళ్ళిపోయి ఉంటుంది. సరేలే, నీ ఇష్టం అంటూ అతన్ని వదిలిపెట్టి హమ్మయ్య అని నిట్టూర్చాడు. లంచ్ అవర్. అంతా వారి వారి సీట్లలోంచి లేచి మెడిటేషన్ హాల్లోకి వెళ్తున్నారు. చూడమని కూడా లేచింది. బాత్రూమ్కి వెళుతుందా అని ఫణి, శైలజ క్రీకంట చూస్తున్నారు. కానీ ఆమె కూడా మెడిటేషన్ హాల్ వైపు వెళ్ళటం వాళ్ళని ఆశ్చర్యపరిచింది. గ్లాస్ విండో పైకి లేచింది. ఇదేంటి, మనం ఆపేశాం, ఆవిడ మొదలుపెట్టింది అన్నాడు ఫణి. లేటుగా తెలుసుకున్న వాళ్ళు తొందరగా నిర్ణయాలకు వస్తారు అన్నది శైలజ. ఈ మధ్య నా కావిళ్ళలో ఏదో మార్పు కనిపిస్తోంది అన్నాడు ఫణి. మొన్న మనల్ని చూసినట్లే ఉంది కదా, ఎందుకు రిపోర్ట్ చేయలేదంటావు? అదే నాకు చిత్రంగా ఉంది ఫణి, నాకు భయంగా ఉంది. మన సంగతి క్రమంగా ఒక్కొక్కరికి తెలిసిపోతుంది. రామకృష్ణకి పట్టుబడిపోయాం, చూడమని దృష్టిలో కూడా పడిపోయాం. ఫణి ఆమె చెప్పేది సరిగ్గా వినటం లేదు. అతనికి చాలా అసంతృప్తిగా, వెలితిగా ఉంది. శైలు, మళ్ళీ నిన్ను ఏకాంతంగా కలుసుకొని తనివి తీరా మాట్లాడుకోవాలనుంది. ఇలా భయంగా సగం సగంగా కాదు. ఎక్కడ? రైల్వే స్టేషన్లోనా? శైలజ అంది నవ్వుతూ. వెన్యూ మార్చాలి, స్టేషన్ అనుభవం చాలు. పోనీ గాంధీ హిల్కి వెళ్తే తెలిసిన వాళ్ళు కనిపిస్తారు. నాకు ఐడియా తట్టింది. కనకదుర్గ గుడికి వెళ్దాం, అక్కడ పర్వాలేదు, అంతా దేవుడి గొడవలో ఉంటారు కనుక మన గురించి ఎవ్వరూ పట్టించుకోరు. ఇంట్లో వసుమతి ఉందిగా, తను వస్తానంటే దానికి గుడికని చెప్పంలే, ఏదో ఒక సాకు చెప్పి వచ్చేస్తాను 6 గంటల తర్వాత. ఏం? శైలజ ఆలోచిస్తుంది. ఏంటి చెప్పవు? ఇంత అవస్థపడి వెళ్ళకపోతే ఏంటి? కొన్నాళ్ళు నిగ్రహించుకుంటే. నా వల్ల కావటం లేదు కూడా. అడుగడుక్కి రిస్క్ తీసుకుంటూ ఇవన్నీ అవసరమా? ఉండలేకపోతున్నాను శైలు. ఆ గుండెల్లోని బరువు నీకు తెలీదు. తెలుసు ఫణి, అపాయాల్లోకి వెళ్ళిపోతున్నామేమో అని భయంగా ఉంది. ప్లీజ్ శైలు, పోనీ ఒక్కసారి. సరే, శైలజ అంగీకరించింది. ఆ రోజు శుక్రవారం. కనకదుర్గ కొండ మీద జనసమ్మర్దం చాలా ఎక్కువగా ఉంది. క్యూలో నిలబడి మామూలుగా దర్శనానికి వచ్చిన వాళ్ళు, టిక్కెట్ కొనుక్కొని పూజలు అర్చనలు చేయించేవాళ్ళు, పలుకుబడి ఉపయోగించి లోపలికి తోసుకెళ్లేవాళ్ళు, దర్శనం ముగించుకొని యువతలకొచ్చి కూర్చొని ప్రసాదం ఆరగించేవాళ్ళు, మెట్లు దిగి మళ్ళీ ఎక్కి మల్లికార్జున స్వామి దేవాలయానికి వెళ్ళేవాళ్ళు. చాలా కోలాహలంగా ఉంది. చీకటి పడింది. దేవాలయం మీద దీపాలు దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాయి. శైలజ కొండ అంచున కట్టి ఉన్న గోడ దగ్గర నిలబడి కిందకు చూస్తోంది. ఎంతో దిగువన లైట్ల వెలుగుల్లో బొమ్మల్లా కనిపిస్తున్న ఇళ్ళు, కనిపించకుండా బుల్లి నీడల్లా కదిలిపోతున్న మనుషులు, వాహనాలు, దీపాల తోరణం పరిచినట్లుగా అందంగా హుందాగా గోచరిస్తున్న ప్రకాశం బ్యారేజీ, అవతల కొంత దూరంలో కృష్ణానది మీద రైల్వే బ్రిడ్జ్, అదే సమయానికి మసగ్గా అందులోంచి సాగిపోతున్న రైలు. భుజం మీద ఎవరిదో చేయి పడింది. అంత చనువు ఇంకెవరికుంటుంది? చిరునవ్వు ముఖంతో వెనుదిరిగి కరెంట్ షాక్ తగిలినట్లయి తుళ్ళిపడి చేష్టలు ఉడికిపోయినట్లు అలా నిల్చుండిపోయింది. అతను, ఆ స్ఫోటకం మచ్చలతను, ఆమె మేనత్త కొడుకు సురేష్ ఎదురుగా ఉన్నాడు. సురేష్ ఆమెను చూసి వికటంగా నవ్వాడు. శైలజ ముఖాన నెత్తురు చుక్కలేదు. ఏం, నన్ను చూసి బెదిరిపోయావా? శైలజ ధైర్యం తెచ్చుకుంది. నిన్ను చూసి ఎందుకు బెదిరిపోవాలి? ఏం తప్పు చేశానని? సురేష్ నవ్వాడు. మీ కంపెనీలో ఒకరినొకరు ప్రేమించుకోకూడదు, పెళ్ళైన వాళ్ళు ఉద్యోగం చేయకూడదు. ఆ విషయం బయటకు తెలిసినట్లయితే ఉద్యోగాలు ఊడిపోతాయి, అవునా? శైలజ ముఖం మరింతగా పాలిపోయింది. ఇప్పుడు నీకు నిజంగా భయం లేదు కదూ? అందరినీ కాదని ఈ పెళ్లి చేసుకున్నావు. మీ నాన్న మాకు డబ్బు బాకీ ఉన్నా నీకు భయం లేదు. ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలి అని నీకు ధైర్యం. కానీ నీకో విషయం తెలీదు. మీ మీద మేం పెట్టిన కేసులో గెలిచామని, క్రిమినల్గా కూడా ప్రొసీడ్ అయ్యామని. 2-3 రోజుల్లో డబ్బు కట్టకపోతే మీ కుటుంబం అంతా వీధిన పడాల్సి రావటమే కాక మీ నాన్న జైల్లో కూడా పడాల్సి వస్తుందని నీకు తెలియదు కదా? ఇదంతా నిజమేనా? ఎప్పుడు జరిగింది? శైలజకు ముచ్చమట్లు పోస్తున్నాయి. నీకేం కావాలి అన్నది తడారిపోయిన గొంతుతో. సురేష్ నవ్వాడు. నేను పెళ్ళైన దాన్ని. నిన్ను పెళ్లి చేసుకొని ఉంటే నిన్ను పొందటంలో గొప్పతనం లేదు.
అలవి కాని ఆనందము లేదు. నువ్విప్పుడు పరాయి దానివి, పరాయి వాడి భార్యవి. ఈ హోదాలో నిన్ను పొందాలి. నన్ను పాడు చేయాలని నీకెందుకంత పట్టుదల? అతని ముఖంలోకి ఒక్కసారిగా కోపం వచ్చింది. అసలే ఎర్రగా ఉండే కళ్ళు మరింత ఎర్రగా మండిపోయాయి. నువ్వు అందగత్తెవి కావటం, నాకు దక్కకుండా పోవటం, మధ్యలో తారసపడిన ఎవరినో పెళ్లి చేసుకోవటం, మమ్మల్ని కాదని ఈ సంఘంలో అవమానం చేయటం, అందుకే నీ మీద కసి, తెలిసిందా? నిన్ను అనుభవిస్తే కానీ నాకు ఆ కసి చల్లారదు. ఒప్పుకోకపోయావా? మీ వివాహ రహస్యం కల్నల్ దృష్టిలోకి తక్షణం వెళ్ళిపోతుంది. మీ ఉద్యోగాలు ఊడిపోతాయి. మీ నాన్నకి జైలు, మీ జీవితాలు నాశనం. గుర్తుంచుకో. గాంధీనగర్లోని హోటల్ ప్రకాష్ రూమ్ నెంబర్ 23లో ఉన్నాను. రేపు సాయంత్రం ఇదే వేళకి వచ్చి కలు. లేకపోతే ఫలితం తెలుసుగా. ఆమె వంక ఒక్కసారి క్రూరంగా చూసి విసురుగా వెళ్ళిపోయాడు. శైలజ అచేతన అవస్థలో ఉన్నట్లు కొంతసేపు అలా నిలబడిపోయింది. కళ్ళ ముందు చీకటి తెరలు కదులుతున్నాయి. క్రమక్రమంగా ఈ లోకంలోకి వస్తుంది. చివరికి ఇలా జరిగిందేంటి? ఆమె మనస్సంతా వికలమైపోయింది. ఫణి వస్తే, అతనికి విషయం తెలిస్తే ఏమవుతుంది? తెలియకపోతే ఏమవుతుంది? విపరీత పరిణామాలు ఏమైనా జరుగుతాయేమో. ఆమెకు భయం వేసింది. మనస్సు ఎనలేని సంఘర్షణకు గురవుతుంది. ఒక స్థిరమైన అభిప్రాయానికి రాలేకపోతుంది. ఫణి ఉద్రేక స్వభావం ఆమెకు తెలుసు. అతను ఎంతటి మృదు స్వభావుడో. ఆవేశం వస్తే ముందు వెనక చూడనంత తెగింపు, సాహసం అతనిలో పుష్కలంగా ఉన్నాయి. చివరకు అతనికి కనపడకుండా ఉండటానికి నిశ్చయించుకుంది. ఒకసారి అటూ ఇటూ చూసి అటు నుంచి నెమ్మదిగా కదిలింది. ఫణి కొండ మీదకి వచ్చాడు. జనం ఇసుక వేస్తే రాలనంతగా రద్దీగా ఉన్నారు. ఎక్కడుంది శైలజ? ఈ జనప్రవాహంలో ఆమెను ఎలా పట్టుకోవటం? నలువైపులా చూస్తూ జనాన్ని తప్పించుకుంటూ ముందుకెళ్తున్నాడు. హఠాత్తుగా ఓ స్త్రీ అతనికి ఎదురుగా వచ్చింది. ఇద్దరూ తుళ్ళిపడి ఒకరి ముఖం కేసి ఒకరు చూసుకుంటూ తెల్లబోతు నిలబడిపోయారు. వసు అని అతనే పలకరించాడు. మొదట తేరుకొని, ఏంటిలా వచ్చావు? వసుమతికి ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. తడబడింది. ఎలాగో గొంతు స్వాధీనంలోకి తెచ్చుకొని, నువ్వు ఏదో పనుందని వెళ్ళిపోయావుగా. ఇంట్లో ఒక్కదానికి ఏమీ తోచలేదు. శుక్రవారం కదా. శుక్రవారం గుడికి వెళ్ళటం నాకు అలవాటు కదా. ఇలా బయలుదేరి వచ్చేసాను. మరి నువ్వు? అంది. నేను పని ఉండి వెళ్ళానా? అది కాకపోయేసరికి రామకృష్ణ ఇంటికి వెళ్ళాను. వసుమతి ముఖం మరింతగా వాడిపోయింది. రామకృష్ణ ఇంటికి వెళ్ళావా? అంది కలవరపడుతూ. వెళ్ళాను, అతను లేడు. అక్కడి నుంచి ఏమీ తోచక గుడికి వెళ్దామనిపించి వచ్చాను అన్నాడు. శైలజ ఎక్కడైనా కనిపిస్తుందేమోని కళ్ళతో అటూ ఇటూ వెతుకుతూ. శైలజని వసుమతి చూస్తే ఏం కొంప మునుగుతుందో అన్న భయమేం అతనికి లేదు. కానీ చెల్లెలతో అబద్ధం చెప్పి వచ్చాడు. అందుకని అపరాధిలా ఫీల్ అవుతున్నాడు. వసుమతి అతని మాటలు ఒక పక్క నుంచి వింటూ ఒక పక్క రామకృష్ణ వస్తాడేమోనని చూపులతో వెతుకుతూ ఉంది. ఏమిటి అటు ఇటు చూస్తున్నావు అని అడిగాడు ఫణి అనుమానంగా. ఒకవేళ ఆమె తను శైలజ వేసుకున్న ప్రోగ్రాం పసికట్టి ఆట పట్టిద్దామని చూస్తుందా అని. అబ్బే అదేం లేదు. ఇంతమంది జనం ఉన్నారు, గుళ్ళోకి ఎలా వెళ్ళటమా అని. అవునవును, గుళ్ళోకి వెళ్ళాలి కదూ, మర్చిపోయాను. అవును, వచ్చిందే అందుకు. ఉండు, టికెట్లు తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే నుంచో అని ఫణి స్పెషల్ దర్శనం కోసం టికెట్ల వైపు వెళ్ళాడు. టికెట్లు తీసుకుని తిరిగి వసుమతి దగ్గరికి వచ్చేదాకా అతని కళ్ళు ఆత్రంగా నలువైపులా గమనిస్తూనే ఉన్నాయి. మనస్సు నిరాశతో మూలుగుతూనే ఉంది. ఇద్దరు క్యూలో నిలబడి గర్భగుడిలోకి పోతుంటే, విజయవాడ వచ్చాక నీకు భక్తి ఎక్కువైందనుకుంటా అన్నయ్యా అంది వసుమతి. ఫణి అవును అన్నట్లు నిజాయితీగా ముఖం పెట్టి తల ఊపాడు. దర్శనం పూర్తి చేసుకొని బయటకు వచ్చాక కూడా శైలజ కనిపించలేదు. ఏమైంది? అతనికి చాలా ఆందోళనగా ఉంది. విధి లేక చెల్లెలతో పాటుగా కిందకు దిగి రావాల్సి వచ్చింది. అప్పటికి మనస్సు అంగీకరించడం లేదు, వెళ్ళాలని కూడా లేదు. నువ్వు కాలనీకి వెళ్ళి వస్తూ, ఇందాక పని పూర్తి కాలేదని చెప్పానుగా, ఇంకోసారి ట్రై చేసి వస్తాను అని ఆమెను బస్సు ఎక్కించి తాను అస్థిమితంగా రోడ్డు మీద అటు ఇటు చూసుకుంటూ నడవసాగాడు. రామకృష్ణ కొండ మీదకి వచ్చాక అతనికి మొదట కనిపించిన దృశ్యం సురేష్ శైలజతో మాట్లాడుతూ ఉండటం. దూరం నుంచి చూసి నివ్వెరపోయాడు. ఈమె ఈ సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఎందుకులా దొరికిపోయింది? వాడికి ఏమంటాడు? బెదిరిస్తున్నాడా? కొంతసేపటికి ఆమెను విడిచిపెట్టి సురేష్ యువతలకి వస్తూ ఉండగా అతనికి ఎదురుగా వెళ్దామనుకున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచో ఊడిపడ్డట్లుగా జగన్నాథం ఆ జనంలో సాక్షాత్కరించాడు. సురేష్ అతని దగ్గరగా వచ్చి చేయి పట్టుకొని ఆపాడు. ఇదేంటి, వీళ్ళిద్దరూ ఇక్కడ ఎందుకు కలుసుకుంటున్నారు? 1-2 క్షణాలు ఇద్దరూ కళ్ళతో ఏదో మాట్లాడుకున్నారు. తర్వాత ఏదో కూడబలుకున్నట్లు కోనేటి వైపు వెళ్ళిపోయారు.
రామకృష్ణ వసుమతి గురించి మర్చిపోయాడు. వీళ్ళిద్దరికీ ఇంత మైత్రి ఎప్పటి నుంచి వచ్చింది? ఈ జగన్నాథమేనా ఆ రోజు వర్షంలో తడుస్తూ వెళ్ళి కలుసుకుంటా అన్న మనిషి? అతనికి ఆశ్చర్యంగా ఉంది. జనాన్ని తప్పించుకొని ముందుకు సాగి మెట్లెక్కి పూర్తిగా లోపలికి వెళ్లకుండా ఓ పక్కన నిలబడి తొంగి చూశాడు. కోనేటి దగ్గర ఓ మూల కూర్చొని జగన్నాథం, సురేష్ మంత్రాలు ఆడుకుంటున్నారు. రామకృష్ణ తలలో తళుక్కున ఏదో మెరిసినట్లయింది. సురేష్ నైజం, అతను చేసే వ్యాపారాలు అతనికి చూచాయగా ఇదివరకు తెలుసు. కానీ తనకు సంబంధం లేని విషయమని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడంతా తేటతెల్లమైపోయినట్లయింది. కాసేపటికి వాళ్ళిద్దరూ లేస్తూ ఉండటం చూసి యువతలకు వచ్చేసి చాటుకు తప్పుకున్నాడు. ఇద్దరూ బయటకొచ్చారు. మొదట జగన్నాథం కిందకు దిగి వెళ్ళిపోయాడు. సురేష్ కొద్దిసేపు అటూ ఇటూ తచ్చాడి కిందకి వెళ్ళటానికి తయారవుతున్నాడు. రామకృష్ణ గబగబా నడిచి అతన్ని సమీపించి భుజం మీద చేయి వేశాడు. సురేష్ ఉలిక్కిపడి తల తిప్పి రామకృష్ణను చూసి తేరుకొని నవ్వుతూ నువ్వా అన్నాడు. ఏం పోలీసులు అనుకున్నావా? సురేష్ ముఖం మాడిపోయింది. పోలీసులకు నాతో ఏం పని? ఒక్కోసారి కలుగుతూ ఉంటుంది సురేష్. నాకు డొంకతిగుడు వ్యవహారం నచ్చదు. సూటిగా అడుగుతున్నాను. శైలజని ఏమని బెదిరిస్తున్నావు? సురేష్ ముఖం కఠినంగా మారింది. నా సొంత విషయాలు నీకు అనవసరం. ఇతరుల విషయాలు మాత్రం నువ్వు తలదోర్చవచ్చా? అవసరం వచ్చినప్పుడు తప్పదు. అయితే నాకు అవసరం వచ్చింది, అందుకనే నీ విషయంలో నేను జోక్యం చేసుకుంటున్నాను. అంటే ఏం కావాలి నీకు? నువ్వు శైలజ వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకపోవటం కావాలి. బెదిరిస్తున్నావా? శాసిస్తున్నాను. నువ్వు వాళ్ళకేమైనా అపకారం చేయ తలబెట్టావా? నీకంతకన్నా అపకారం చేయగల సమర్థత నాకుంది. జాగ్రత్త, ఆలోచించుకో, వస్తా అంటూ అక్కడ ఆగకుండా విసురుగా నడిచి వెళ్ళిపోయాడు. సురేష్ ఈ విపరీత పరిణామానికి చెకుతురైపోయినట్లుగా కదలకుండా ఉండిపోయాడు. ఫణి ప్రకాశం బ్యారేజ్ మీద నడుస్తున్నాడు. ఒకవైపు నది పొంగి పొర్లుతూ ఉన్నట్లుగా దుముకుతోంది గొప్ప శబ్దంతో. ఒకవైపు ప్రశాంత జలదిలా గంభీరంగా ఉంది. ఏం జరిగి ఉంటుంది? శైలజ ఇలా డిసప్పాయింట్ ఎందుకు చేసింది? ఎవరైనా అడ్డుపడి ఉంటారా? ఏదైనా అవాంతరం వచ్చి ఉంటుందా? ఆలోచిస్తూ నడుస్తూ క్రమంగా చివరకు సీతానగరం వైపు వచ్చేశాడు. ఎవరది? చీకట్లో గోడ దగ్గర ఓ స్త్రీ నిలబడి కింద గలగలా పారే నీటి వైపు నిశ్చలంగా చూస్తుంది. అనుమానం వచ్చింది. దగ్గరికెళ్ళాడు. శైలు? ఆమె తల తిప్పి చూసింది. చీకటిగా ఉండటం వల్ల ముఖం సరిగ్గా తెలియటం లేదు, కానీ ఏడ్చి ఏడ్చి కళ్ళు బాగా వాచినట్లయిపోయింది. ఫణి ఒక పక్కకు వెళ్ళి నిలబడ్డాడు. శైలు, ఏం జరిగింది? ఇక్కడ ఒంటరిగా ఎందుకున్నావు? ఫణి అంది ఎంతో బాధగా. అతని ముందు ఆమెకు ఏది దాచే శక్తి లేదని తెలుసుకుంది. ఫణి, మనం కష్టాల్లో కాలు పెడుతున్నాం. ఏం జరిగింది? తన మేనత్త కొడుకు తన మీద దావా గెలిచిన సంగతి, తన తండ్రి జైలు పాలు కాబోతూ ఉండటం అన్నీ చెప్పింది. ఫణి ఆలోచించాడు. శైలు, భయపడకు. నీ దగ్గర డబ్బెంతుంది? 4-5 వేల దాకా ఉంది. నా దగ్గర కొంత ఉంది. వసుకి మా ఇంటి పరిస్థితుల నిమిత్తం ఇందాక చెక్కు ఇచ్చి బ్యాంక్ నుంచి తెప్పించి ఉంచాను. అదంతా తిరిగి తీసేసుకుంటాను. మా ఇంటి విషయం తర్వాత చూసుకుంటానులే. ఈ డబ్బు కూడా చాలకపోతే కల్నల్ని అడిగి అడ్వాన్స్ తీసుకుంటాను. ఇస్తాడని నమ్మకం కూడా ఉంది. ఇదంతా కలిపి రేపే పంపించేద్దాం. నువ్వు సెలవు పెట్టవచ్చు శైలు. నాకన్నా ఎంతో ముందు చేరావు. అసలు డబ్బు తీసుకొని నువ్వే వెళ్ళవచ్చు. శైలజ అతని వంక దీనంగా చూసింది. కష్టాల్లో ఉన్న నా వాళ్ళని చూడాలని నా ప్రాణం ఎంత కొట్టుకుంటున్నా ఈ స్థితిలో నిన్ను వదిలి వెళ్ళలేను ఫణి. నాకు చాలా భయంగా ఉంది. భయమా? దేనికి? సురేష్కి మన విషయం తెలిసిపోయింది. ఇందాక కనకదుర్గ గుడి కొండ మీద నాకు తారసపడి బెదిరించాడు. బెదిరించాడా? ఏమని? నన్ను ఆమె కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరుగుతున్నాయి. నేను అతనికి ప్లీజ్ ఫణి, నా నోటితో చెప్పలేను. అర్థమైంది. మనిషి ఆవేశంతో ఊగిపోయాడు. పిడికిళ్ళు గట్టిగా బిగుసుకున్నాయి. రాస్కెల్, వాడికి బుద్ధి చెప్తాను. మళ్ళీ ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టకుండా చేస్తాను. శైలజ భయంగా అతని చేయి పట్టుకుంది. ఫణి, నువ్వు ప్రమాదాల్లో పాదం పెట్టకు. ఆమె భుజం మీద చెయ్యి వేసి నిమిరాడు. శైలు, నీ భర్త సమర్థతను నువ్వు శంకించకు. పద, చాలా ఆలస్యమైంది. ఇద్దరూ అక్కడి నుంచి కదిలి నెమ్మదిగా నడవసాగారు. మర్నాడు సాయంత్రం 6 అయింది. గాంధీనగర్లోని హోటల్ ప్రకాష్లో 23వ నెంబర్ గదిలో సురేష్ మంచం మీద వాలిపోయి ఉన్నాడు. అతని ముక్కు పగిలి నెత్తురు కారుతోంది. పళ్ళు కనీసం 3-4 అయినా ఊడిపోయి ఉండాలి. నోట్లోంచి కూడా రక్తం కారుతోంది. చొక్కా చిరిగి ఉంది. జుట్టు రేగి ఉంది.
స్ఫోటకం మచ్చల చెంపలు వాచి ఉన్నాయి. ఓ పావుగంట క్రితమే ఫణి అక్కడికి వచ్చాడు. అంతా క్లుప్తంగా జరిగింది. ఫణి తమ ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించాడు. సురేష్ నిర్లక్ష్యంగా ఒక విషపు నవ్వు నవ్వాడు. మరుక్షణంలో మెరుపు దాడి. ఫణి బలం ముందు, వేగం ముందు సురేష్కు చెయ్యి ఎత్తడానికి కూడా అవకాశం లేకపోయింది. అతన్ని మంచం మీద ఎత్తి కుదేసి శాసిస్తున్నట్లుగా అన్నాడు. ఇతరుల జీవితాలతో ఆడుకోవటానికి ప్రయత్నిస్తే ఫలితం ఏమిటో చూశావు. ఇది కేవలం ఫస్ట్ డోస్ మాత్రమే. నిన్న నువ్వు చెప్పినట్లు చేయడానికి మళ్ళీ చూసావా? మాకేమైనా హాని కలిగిందా? నువ్వు జన్మంతా కుమిలి కుమిలి చచ్చేలాగా కాళ్ళు చేతులు విరగ్గొట్టేసి ఒట్టి మొండాన్ని మిగులుస్తాను, జాగ్రత్త అంటూ వెళ్ళిపోయాడు. సురేష్ మెల్లిగా కోలుకుంటున్నాడు. ఇది కళ నిజమా అన్నంత వేగంగా జరిగిపోయింది. ఎలాగో ఓపిక తెచ్చుకొని శ్రమతో నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి నీళ్లతో ముఖం కడుక్కున్నాడు. నీరసంగా ఉన్నట్లుండేసరికి తిరిగి మంచం మీద కూర్చొని టవల్తో ముఖం తుడుచుకుంటున్నాడు. లోపలికి ఎవరో వచ్చినట్లయింది. టవల్ తొలగించేసరికి జగన్నాథం చేతిలో ఏదో బరువైన పార్సిల్ ఉంది. అరే, అలా ఉన్నావేంటి? ఏం జరిగింది అని అడిగాడు జగన్నాథం ఆశ్చర్యంగా. ఏమీ లేదులే, తలుపులు మూసిరా. జగన్నాథం తలుపు గడియవేసి వచ్చాడు. ఏం జరిగిందంటే మాట్లాడవేం? ఏదో జరిగిందిలే, ఆ సంగతి నీకెందుకు కానీ అనుకున్నట్లు అంతా తెచ్చావా? జగన్నాథం కుర్చీలో కూర్చొని ఈ జగన్నాథం మాటన్నాడంటే తిరుగులేదు. ఇదిగో సరుకు, తే నా డబ్బు అన్నాడు పార్సిల్ చూపిస్తూ. అదే సమయంలో తలుపు మీద ఎవరో చప్పుడు చేశారు. ఇద్దరూ తుళ్ళిపడ్డారు. ఎవరు అన్నాడు సురేష్. నేనంటే తలుపు తీయండి చెప్తాను. ఇద్దరు ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకున్నారు. జగన్నాథంలోకి వణుకు ప్రవేశించింది. పార్సిల్ ఎక్కడ దాద్దామా అని అటూ ఇటూ ఆత్రంగా చూస్తున్నాడు. తీయక తప్పేదేముంది, పర్వాలేదన్నట్లు సంజ్ఞ చేసి సురేష్ మెల్లిగా లేచి వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా వల్లభరావు. అతన్ని చూడగానే జగన్నాథం ముఖం పాలిపోయింది. మీరిద్దరూ ఇక్కడే ఉంటారని నాకు తెలుసు అంటూ వల్లభరావు సురేష్ నెట్టుకుంటూ లోపలికొచ్చాడు. ఏం జగన్నాథం, మార్ఫియా భలే జోరుగా అమ్ముతున్నావే. జగన్నాథం లేని ధైర్యాన్ని తెచ్చుకొని బలవంతంగా నవ్వాడు. నువ్వేనా? పర్వాలేదు, పోలీసులు అనుకున్నా. నేనైతే నీకు అలవాటైన వ్యాపారమేగా, ఉద్యోగం ఊడిపోవాల్సింది. అదృష్టం బాగుండి అసిస్టెంట్ మేనేజర్ అయ్యావు. చెప్పు, వాటా ఎంత కావాలి? వాటానా? ఆ పార్సిల్ ఇలాతే చెప్తాను. వల్లభరావు. అవును, తీసుకెళ్ళి కర్నల్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. అబ్బా, నువ్వంత బుద్ధిమంతుడివయ్యావా? అయ్యానో లేనో నీ ముందు రుజువు చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. తేయిలా. వల్లభరావు, అసిస్టెంట్ మేనేజర్ పదవిలో ఉన్నా ఇప్పుడు నీకు జీతం తక్కువ. కూతురు పెళ్లి చేయలేక నలిగిపోతున్నావు. ఆ కూతురు హిస్టీరియాతో మగ్గిపోతుంది. నా మాట విను, మాతో కలు, మంచి భాగం ఇస్తాము. నీ సమస్యలు అన్నీ తొలగిపోతాయి. సురేష్ ఇద్దరి సంభాషణ ఆశ్చర్యంగా వింటున్నాడు. నా కూతురు పెళ్లి కాకపోని, హిస్టీరియాతో మగ్గని, నేను కంపెనీకి మాత్రం అన్యాయం చెయ్యను, ద్రోహం చెయ్యను. అంతేకాదు, నీలాంటి అవినీతి పరులకి బుద్ధి చెప్తాను. వల్లభరావు దృఢంగా అని అతని చేతిలోని పార్సిల్ లాక్కోవటానికి ముందుకెళ్ళాడు. పరిస్థితి విషమించిందని జగన్నాథం గ్రహించాడు. తన మీదకి వస్తున్న వల్లభరావును పార్సిల్తోనే బలంగా ఒక్క నెట్టు నెట్టాడు. ఆ తోపుకు అసలే బలమైన మనిషి కాని వల్లభరావు వెనక్కి తూలి మంచం అంచు మీద పడ్డాడు. కోడు అతని తలకు తగిలి బొటబొట నెత్తురు కారింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. ఈ కథకు ఈరోజు ఇక్కడితో విరామం ఇచ్చేద్దాం. మళ్ళీ తిరిగి రేపు కొనసాగిద్దాం. ఇక్కడి దాకా స్కిప్ చేయకుండా విన్నారని అనుకుంటున్నాను. అలా విన్నవాళ్ళు మీ అభిప్రాయాన్ని నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాతో ఇంటరాక్ట్ అవ్వండి. సరేనా అండి? ఉంటాను. మళ్ళీ రేపు కలుసుకుందాం.